ఎంఆర్ఎఫ్ గారికి నమస్కారం. జై శ్రీరామ్. నిన్న మీ వీడియో చూశాను. అద్భుతం. అబద్ధాలతో అల్లిన కోట, అక్కసుతో కక్కిన మాట, రెండు బాగా సూట్ అవుతూ మంచి ప్రాసలతో అద్భుతంగా చిత్రీకరించారు. బహుశా కొన్ని విషయాలు మీరు మర్చిపోయి ఉండొచ్చు. నేను గుర్తు చేస్తాను, చూడండి. గత కొంతకాలంగా ఉగ్ర భార్గవ సేన ఛానల్ లోపల కొన్ని వీడియో సెషన్స్, లైవ్ సెషన్స్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో సెషన్ లేదా లైవ్ సెషన్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అచ్చు వేయించుకున్న కొంతమంది బ్యాచ్ లేదా సమాశ్రయణం పొందిన కొంతమంది వైష్ణవులలో కొందరు మాత్రమే, అంటే హిందువులలోనే ఉన్న శైవులకి, వైష్ణవులకి, అలాగే స్మార్తులకి, అద్వైతులకి అని వేరు వేరు పేర్లు పెట్టి ప్రతి హిందువుని రెండవ హిందువుతో భావజాలం ఆధారంగా, వ్యక్తిత్వం ఆధారంగా, కొలిచే భగవంతుడు ఆధారంగా, పాటించే సంప్రదాయం ఆధారంగా, నమస్కరించే పూజ్య జగద్గురువు ఆధారంగా, నడిపించే మఠం లేదంటే పీఠం ఆధారంగా వ్యత్యాసాలు చూపిస్తూ ఒకరి నుంచి ఒకరిని వేరు చేయడం జరుగుతోంది అని ప్రొజెక్ట్ చేస్తూ ఈ లైవ్లు చేయడం జరుగుతోంది. ఇందులో ఎక్కడా కూడా మీ ప్రస్తావన కానీ, మీ ఛానల్ ఏ ఇతర హిందూ ఛానల్ యొక్క ప్రస్తావన కానీ లేనే లేదు. మేము పూర్తిగా మా కార్యాచరణ మొట్టమొదటి రోజు నుంచి సుస్పష్టంగా ప్రకటించాం. గోపాల సేవ అనే ఒక ఛానల్ మీద మాత్రమే, వారి యొక్క భావజాలం మీద మాత్రమే మాకు వ్యతిరేకత ఉన్నది అని మేము లైవ్లు చేశాం. ఈ విషయం గురించి మేము ప్రస్తావన చేసినప్పుడల్లా గోపాల సేవ గారికి మేము సంధించే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అమ్మవారిని భూతమని, క్షుద్రదేవత అని మరికొన్ని పదజాలాలు వాడుతూ లాగేస్తుంది, పీకేస్తుంది, కోసేస్తుంది, కొరికేస్తుంది అని మనమే ప్రచారాలు చేసి అంటూ చాలా చండాలమైన, హేయమైన వ్యాఖ్యలు చేశారు. ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఎవరితో పడుకున్నారు, ఎప్పుడు లేచిపోయారు, ఎంతసేపు కాపురం చేశారు, కైలాసానికి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు భూమి మీద ల్యాండ్ అయ్యారు, 5 శివలింగాలు తీసుకొచ్చారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటి గురించి కేవలం గోపాల సేవ ఛానల్ని మాత్రమే ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఏ ఇతర హిందూ ఛానల్ని కానీ, హిందూ వ్యక్తులను కానీ లేదా సంస్థలను కానీ ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తావన కూడా చెయ్యలేదు. గమనించాలి. ఇదిలాగుంటే ఒకానొక సందర్భంలో ఔత్సాహికులైన వాళ్ళు, మా సబ్స్క్రైబర్లో కొందరు కొన్ని స్క్రీన్ షాట్లు పంపించారు. అందులో ఎన్ఆర్ఎఫ్ అని పిలువబడే ఒక ఛానల్ గురించి ప్రస్తావన ఉంది. ఈవిడ ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఎవరికైనా తెలుసా? యూట్యూబ్లో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పడం మానేసి కేవలం వ్యక్తులను టార్గెట్ చేస్తూ గంటలు గంటలు లైవ్ చేయడం వలన ఎవరికి ఉపయోగం? నోరు విప్పితే శ్రీ సూక్తం, అమ్మవారు, దేవుడు అని మాట్లాడే కొంతమంది వ్యక్తిగత జీవితాలలో విలువలు పాటించరు. అదేంటో అర్థం కాదు. తెర ముందు ఒకలా, తెర వెనక ఒకలా ఉండేవాళ్ళు కూడా ధర్మ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇది వినేవాళ్ళ కర్మ అనుకోవాలేమో అని ప్రాసలు తగిలిస్తూ అద్భుతమైన చాతుర్యంతో ఒకానొక పోస్ట్ కనబడింది. ఈ ఎంఆర్ఎఫ్ ఛానల్ని మేము ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రస్తావనలో కూడా కనీసం మాట వరుసకైనా మాట్లాడలే. బహుశా వీరికి సబ్స్క్రైబర్లు కూడా తక్కువ, చేస్తున్న వీడియోలు కూడా పెద్దగా కనబడలేదు, ఏదైనా ఉనికి కోసం పాకులాడుతున్నారేమో, ఆ కారణంగా ఇలాంటి తలాతోక తెలియని ఇటువంటి పోస్ట్ పెట్టారు ఏమో అని ఊరుకున్నాను. యాక్చువల్గా చూసిన తర్వాత మా వాళ్ళు ఇంకొన్ని కామెంట్స్ పంపించారు. ఇందులోని వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, ఈ కామెంట్స్ చూసిన తర్వాత మీరు స్పందించాలి, దీని గురించి మాట్లాడాలి, మీకేంటి సంబంధం లేకపోతే వారిని ఖండించాలి అని చెప్పి నాకు కొంతమంది పెట్టారు. అది పెట్టిన తర్వాత నా గురించి చేసిన కామెంట్ ఏంటంటే, ఆకాశం విరిగి నెత్తిన పడినా ఆలోచించుకుంటూ అబద్ధాలు, అసత్యాలతో టైంపాస్ చేసే వ్యక్తులు వేరు, మీరు పెద్ద పని లేదు, ఎదిరించేవాడికి ఎదిరించే ధైర్యం ఉంది అనటం అనేది కఠోర సత్యం. ఎదిరించలేనివాడు బెదిరిస్తాడు. రెండిటికి చేతకాని సన్నాసులు పక్క వాళ్ళ విషయంలో వేలు పెడతారు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంతుస్తులై, ఆరంభించి పరిచయింతులు విఘ్నాయత్తులై, మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమాన్యులవిచున్ నృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు దిగంపరుసు మీ ప్రజ్ఞానిధులు కావునన్ అని ఒక శ్లోకాన్ని కూడా నేను ప్రస్తావన చేశాను. దానికి ఈ ఎంఆర్ఎఫ్ గారు ఇచ్చిన సమాధానం అంటే రిప్లై, మీ గొప్పతనం నాకు బాగా తెలుసు, అన్నీ మాట్లాడుకుందాం అంటే లైవ్ షెడ్యూల్ చేసి పిలుస్తా వస్తారా? సత్యం, అసత్యం, నీతి, నియమం అని సూక్తులు మీ గురించి తెలియని వాళ్ళకి చెప్పండి వెళ్ళి, నాకు కాదు. మీ ప్రతిభ, ప్రావీణ్యం, మీ విజ్ఞాన ప్రదర్శన మీ ఛానల్లో చేసుకోండి వెళ్ళి అని రిప్లై ఇచ్చారు. ఇక్కడ ఆవిడకి సుస్పష్టంగా కొన్ని విషయాలు అర్థమయ్యాయి. నా ప్రతిభా పాఠవాళ్ళని ప్రదర్శించడానికి ఈవిడ యొక్క ఛానల్ అన్నది వేదిక కాదు అని ఆవిడ భావిస్తున్నారని మొదటిది. రెండోది, మీ గొప్పతనం గురించి నాకు చాలా బాగా తెలుసు,
అన్నీ మాట్లాడుకుందాం అంటే లైవ్ షెడ్యూల్ చేస్తాను అని బెదిరింపు దిగారంటే నా గురించి ఏదో కొత్తగా నాకు తెలియని విషయాలు ఆవిడకేదో తెలుసు అని ఆవిడ ప్రస్తావన చేస్తే నేను భయపడతాను. నా జీవితంలో ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా? నేను దేనికి భయపడాలి? నేను ఎవరికైనా అన్యాయం చేశానా? ఆ విషయాన్ని ప్రతిపాదన చేస్తూ నేను కూడా ఛానల్‌కి దానికి రిప్లై ఇచ్చా. నా గురించి తెలిసిన ఎవరు ఇప్పటిదాకా నోరు జారవలసిన పని రాలేదు. ఎందుకంటే తెలిసిన వారికి, తెలియని వారికి నా జీవితం తెరిచిన పుస్తకం. నీతి, నియమం ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. మంచి, చెడు తెలుసు కాబట్టి చెప్తున్నా. నీ ఛానల్‌లో నేను ప్రతిభా పాఠవాలు చూపించే అవసరం లేదు. ఎందుకంటే గంధపు సువాసన గాడిదలకు తెలియదు. లైవ్ షెడ్యూల్ చేసి లింక్ నా నంబర్‌కి మెసేజ్ చేయండి. నా గురించి తెలియని విషయాలు నా ఎదురుగుండా ప్రస్తావన చేయండి అని చెప్పి నేను కామెంట్ చేశా. అంటే ఆవిడ ఏదో ప్రస్తావన చేస్తాను, లైవ్ షెడ్యూల్ చేస్తాను అని బెదిరించారు. నాకు తెలియని విషయాలు గానీ, నా జీవితంలో ఉన్న రిమార్కులు గానీ మీరు ఖచ్చితంగా ఏదైనా ఉంటే ప్రస్తావన చెయ్యండి. మీ బెదిరింపులకు నేను బెదిరే మనిషిని కాదు. మీరు షెడ్యూల్ చేసి లింక్ పంపించండి అని ఆఫర్ ఇచ్చా. ఇది జరిగింది. దీనికి ఆవిడ ఛాలెంజ్ స్వీకరించిన వ్యక్తి అయితే ఈ పాటికి నాకు లైవ్ లింక్ వచ్చుండేది. పోనీ ఈ విషయాన్ని ఇక్కడికి వదిలేసే వ్యక్తి అయితే కామెంట్‌కి ఎటువంటి రిప్లై లేకుండా వదిలేసి ఉండేది. నా ఛానల్‌కి వచ్చి నా కామెంట్స్‌లో నన్నే గాడిద అని అంటున్నారు. అంటే మీ సంస్కారం ఏంటో ఇక్కడే అర్థమవుతోంది. అయినా ఇదేమీ మొదటిసారి కాదు. మీ గొప్పతనం నాకు ముందే తెలుసు. స్త్రీలపైన బూతులు తిడుతూ వీడియోలు చేసి డబ్బులు సంపాదించుకునే మీకు కూడా నీతి, నియమం గురించి మాట్లాడుతున్నారు అంటే నవ్వొస్తుంది. నాకు ఇప్పుడు కూడా మీరే నా ఛానల్‌కి వచ్చి కామెంట్ చేశారు తప్ప నేను మీ ఛానల్‌కి రాలేదు. వాళ్ళ ఛానల్‌కి, వీళ్ళ ఛానల్‌కి వెళ్లి కామెంట్స్‌లో విజ్ఞాన ప్రదర్శన చేయడం, వాళ్ళ వీడియోలు తెచ్చుకొని రోస్టింగ్ చేసుకోవడం వంటివి కాకుండా సొంత కంటెంట్ చేసుకోవచ్చు కదా! ఓహో! గాడిదలు కాచుకునే వారిలాగా ఊరంతా తిరగకపోతే తిన్నది అరగదా? ఈవిడ సైడ్ ట్రాక్ పట్టింది అన్నది ఈ కామెంట్‌లో అర్థమవుతుంది. రెండోది పర్సనల్‌గా నా మీద టార్గెట్ చేస్తోంది అనే విషయం కూడా నాకు అర్థమైంది. సరే ఈవిడెవరో నాకు తెలీదు. ఎందుకిలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏదో పర్సనల్ టార్గెట్ చేస్తోంది చూడండన్నా అని కొంతమంది పెట్టిన వీడియోలు కొంతమంది పెట్టిన ఈ పోస్టులు చూసి, లేదంటే స్క్రీన్ షాట్స్ చూసి, నేను ఈవిడ నా మీద ఖచ్చితంగా టార్గెట్ చేసే ఉద్దేశంతోనే ఉన్నాది అని నేను అర్థం చేసుకున్నా అక్కడి వరకు. ఇకపోతే వీళ్ళు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని గోపాలసేవ సోదిభామ గారు ఈ రోజు వరకు చేసిన ఎన్ని వీడియోల్లో అయినా కూడా మేము అడిగిన ప్రశ్నలకి సూటైన, ధీటైన సమాధానాన్ని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. మొదటిది. రెండోది, మా ఛానల్ మీద కాపీరైట్ వెయ్యలేదు అని బహిరంగంగా అబద్ధం చెప్పి స్క్రీన్ షాట్ చూపించి నిరూపించుకున్న చరిత్ర మాది. ఆవిడ అబద్ధం చెప్పారు. ఆ అబద్ధాల కోరు మాటల గారడీ చేసే మాంత్రికురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ తాలూకా వీడియో తీసుకొచ్చి సపోర్ట్ చేస్తూ మాకు వ్యతిరేకంగా కావాలని పోస్ట్ చేసి మొట్టమొదటగా ఇటువంటి పనిని మొదలెట్టింది ఈవిడ. ఈవిడ గురించి నేను ఎప్పుడు ఏ వీడియోలో కానీ ఎక్కడ కానీ ప్రస్తావన చేయలే. కానీ ఈ పని చేసింది వేరే వాళ్ళ కంటెంట్ గురించి మాట్లాడవలసిన అవసరం ఈవిడికి లేదు అని, అంటే వాళ్ళ ఛానల్కి వీళ్ళ ఛానల్కి వెళ్ళి కామెంట్స్లో విజ్ఞాన ప్రదర్శన చేయడం, వాళ్ళ వీడియోల కింద వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు తెచ్చుకొని రోస్టింగ్ చేసుకోవడం వంటివి కాకుండా సొంత కంటెంట్ చేసుకోవచ్చు కదా అంటూ నాకు సలహా ఇచ్చిన ఆవిడ కేవలం వేరే వాళ్ళ అంటే గోపాలసేవ అక్కగారి తాలూకా వీడియోని తీసుకొచ్చి ఇక్కడ చూపించి ఆవిడ మీద మేము చేసుకుంటున్న ఏదో ఒక రోస్టింగ్ అనుకోండి, మరొకటి అనుకోండి, ఆవిడకి మాకు మధ్యలో జరుగుతున్న విషయంలో ఈవిడ వేలు పెట్టి కిలికింది. అంటే ఈవిడ ప్రస్తావన తీసుకుంది. అసలు ఈవిడ ప్రస్తావన మేము ఎక్కడా మాట్లాడలేదు, ఎత్తలేదు, ఏమీ జరగలేదు. ఆవిడంతటా ఆవిడే కావాలని మా విషయానికి వచ్చింది. సుస్పష్టం. ఇది ఇలాగుంటే ప్రియా చౌదరి గారు పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని కూల్చివేసిన సందర్భంలో ఆవిడ అక్కడికి వెళ్ళి కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యారు. ఆవిడ మాట్లాడిన మాటల్లో చాలా మంది హిందువులు తప్పులు పట్టారు. ఆవిడ పదజాలాలని విమర్శిస్తూ అనేకమైన వీడియోలు వచ్చాయి. ఒక మేమే కాదు, చాలా మంది హిందువులు దీన్ని గమనిస్తూ వీడియోలు చేశారు. మేము ఎక్కడా కూడా ప్రియా చౌదరి గారు ఆవిడని బూతులు తిట్టడం కానీ మా ఛానల్లో ఇప్పటి వరకు జరగలేదు. ఔత్సాహికులైన వాళ్ళు, గెస్ట్ల కింద వచ్చిన వాళ్ళు ప్యానల్లో ఎవరైనా ఏదైనా మాటలు తూలినా ఇది సరైన పద్ధతి కాదు, లేడీస్ని అలాంటి మాటలు ఆడకూడదు అని ఆఫ్ చేసేమే తప్పితే మేము ఎక్కడా కూడా మాట్లాడాం. ప్రియా చౌదరి గారు ఒక మాట్లాడారు, ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లే రావాలి అన్నట్టుగా, ఎందుకు రాలేదు, ఎవడరా ఒరే అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. సుస్పష్టంగా అక్కడ అర్థమైనది ఏంటి ఎవరికైనా, ప్రవచనకారులు, పీఠాధిపతులు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి అని. పెద్దమ్మ తల్లి దేవాలయం అన్నది ప్రవచనకారులది, పీఠాధిపతులది మాత్రమేనా? ప్రతి హిందువుకి దాని మీద బాధ్యత లేదా?
మీడియా మిత్రులకు లేదా, పోలీసులకు లేదా, దేవాదాయ ధర్మాదాయ శాఖకి దాని మీద అధికారం లేదా, ఎంఆర్ఓలు, ఎంపీలు, కలెక్టర్లు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళెవరికి బాధ్యతలు లేవా? వీళ్ళల్లో ఎవరిని కూడా ఒరే అనే పదజాలాన్ని వాడి ఒరే రాజకీయ నాయకులారా, సన్నాసులారా ఎక్కడ చచ్చారు అని అడగల, ఒరే ప్రభుత్వ అధికారులారా అని ప్రశ్నించలే, ఒరే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులారా ఎక్కడ చచ్చారు అని అడగల. పీఠాధిపతులు, బ్రాహ్మణులు, లేకపోతే పీఠాధిపతులు అయిన వాళ్ళు, ప్రవచనకారులు అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆవిడ ప్రశ్నించారు. పీఠాధిపతులు ఎవరు, బ్రాహ్మణులు ఎవరు, లేకపోతే ప్రవచనకారులు ఎవరు, వీళ్ళ గురించి మాత్రమే ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది గుడి విషయంలో? ఆ గుడి వాళ్ళు కట్టించారా? పోనీ హుండీ ఆదాయంలో ఏమైనా వాటాలు తీసుకుంటున్నారా? ఎందుకు ఏదైనా ప్రాబ్లం రాగానే వాళ్ళని ఏ ఉద్దేశంతో వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు మీరు? ఏం సామాజిక బాధ్యత మీకు లేదా అని మేము ప్రశ్నించాం. అంతేకాకుండా ఈ విషయం గురించి స్పందిస్తూ గోపాలసేవ గారు ఏసీ రూముల్లో చెమటలు పట్టకుండా వీడియోలు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనుకుంటూ ఈవిడ యొక్క కసి లేకపోతే ఎవరి మీద ద్వేషం ఉన్నదో ఆ ద్వేషం చూపించే వ్యక్తుల్ని ప్రతిపాదన చేస్తూ వాళ్ళ గురించి ఏదో కక్కారు. అయ్యింది, బాగుంది. దాని తర్వాత ఆ విషయం గురించి మేము ప్రస్తావన చేస్తూ మీరు కూడా ఏసీ రూమ్లోనే కూర్చున్నారు, మీరు కూడా మేకప్ వేసుకొని వీడియోలే చేస్తున్నారు, మీరు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళలేదు, మీ ఇస్త్రీ బట్టలు కూడా నలగలేదు, మీ మెడలో ఆభరణాలు కూడా ఏమీ తెగిపోలేదు, మిమ్మల్ని కూడా ఎవరు ఏ పోలీసు లాఠీలతో కొట్టలేదు, మీకు అనే హక్కు ఎక్కడుంటుంది అని గోపాలసేవ గారిని మాత్రమే ప్రశ్నించాం. ప్రియా చౌదరి గారిని ఇక్కడ ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆవిడ కష్టపడిన వ్యక్తి. 10 మంది దీనిలోని అంటే ఒక 10 మంది జనాలు కూడిన దగ్గర, హడావిడి జరిగిన దగ్గర ఏదో మాట తూలేరు. ఆ మాట తూలిన విషయాన్ని మాత్రం ప్రస్తావన చేసి 10 మంది యూట్యూబ్ ఛానల్స్లో ఎలాగైతే మాట్లాడారో అలాగే మాట్లాడి వదిలేసాం. ఎక్కడా కూడా బూతులు తిట్టలే. ఇది ఇలా జరిగితే నండూరి హేమమాలిని గారు అని ఒక ఆవిడ యూట్యూబర్ ఉన్నారు. ఆవిడ ఛానల్లో దీని గురించి బ్రాహ్మణ కుల ద్వేషము అని చెప్పి ఒక వీడియో చేశారట. దానిలోన మా ప్యానల్లో అంటే ఇప్పుడు ఉగ్రభార్గవ సేన ఛానల్లో ఏదైనా లైవ్ జరిగినప్పుడు పబ్లిక్ లింక్ ఇస్తాం. 10 మంది వస్తూ ఉంటారు. ఔత్సాహికులు అయిన వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు 10 నుంచి 20 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఏ ఛానల్లో లైవ్ జరిగినా అక్కడికి వెళ్ళి కామెంట్లు పెట్టడం, లేదంటే ప్యానల్లో వెళ్ళి ఈ పార్టిసిపేట్ చేయడం అనేవి చేస్తూ ఉంటారు. అలాగా శ్రీ విద్య గారు అది ఒక ఔత్సాహికురాలు, చిన్నపిల్ల. ఆ అమ్మాయి మా ప్యానల్లో రెగ్యులర్గా 2-3 లైవ్ల్లో అటెండ్ అయ్యింది. అటెండ్ అయ్యేసరికి ఈవిడ ఉగ్రభార్గవ సేన సభ్యురాలు అయిపోయింది వీళ్ళ దృష్టిలో. ఈ కారణం చేత ఈవిడ ఈ ఛానల్లో ఇప్పుడు ఏమంటున్నారు, ఈ ఎంఆర్ఎఫ్ గారి తాలూకా ఛానల్లోకి వచ్చి ఎటువంటి కామెంట్ చేయకుండా వేరే వాళ్ళ ఛానల్లో చేసుకున్న కామెంట్ని కట్ చేసి ప్రియా చౌదరి గారిని ఏదో అసభ్య పదజాలంతో దూషించారు అని తీసుకొచ్చి ఈవిడ పెట్టుకుంది. వేరే వాళ్ళ లైవ్ల్లో వీడియోలు కానీ వేరే వాళ్ళ తాలూకా కంటెంట్ కానీ తీసుకొచ్చి టైంపాస్ చేయడం, రోస్టింగ్ చేయడం మాకు అలవాటు లేదు అన్న వ్యక్తి నండూరి హేమమాలిని గారి ఛానల్లో ఔత్సాహికురాలైన శ్రీ విద్య గారు పెట్టిన కామెంట్ని తీసుకొచ్చి ఈవిడ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టి ఈ నీతి కబుర్లన్నీ చెప్పింది. అందులో శ్రీ విద్య గారి తాలూకా ఒపీనియన్ ఏదైతే ఉన్నదో అటువంటి భావజాలాన్ని కలిగి చాలా మంది ఆగ్రహం మీద ఆ క్షణానికి రియాక్ట్ అయిన వాళ్ళు, అది చూసి ఒరే గిరే అన్న మాటను ప్రస్తావన చేసిన వాళ్ళు చాలా మంది చాలా కామెంట్స్ ఇచ్చారు. అందరినీ విడిచిపెట్టి ఈవిడ తాలూకా కామెంట్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఈవిడ తాలూకా ముఖ్య ఉద్దేశం శ్రీ విద్య గారు మా ఛానల్లో కేవలం మా ఛానల్లో సభ్యురాలు అనే ఉద్దేశంతో ఈవిడ తాలూకా కమ్యూనిటీ పోస్ట్లో పెట్టింది. ఇక్కడికి క్లారిటీ వచ్చింది. అంటే ఉగ్రభార్గవ సేన ఛానల్లో ఉన్న వాళ్ళని విభేదిస్తున్నారు. ఉగ్రభార్గవ సేన ఛానల్ వాళ్ళ తాలూకా క్యారెక్టర్ చాలా చీప్గా చూపించే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రభార్గవ సేన ఛానల్తో కలిసి పనిచేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. 3 విషయాలు అర్థమయ్యాయి. అంటే ఇప్పటి వరకు కూడా నండూరి హేమమాలిని గారి ఛానల్లో ఉన్న వీడియో కింద వచ్చిన కామెంట్ని కట్ చేసుకొని ఈవిడ కంటెంట్ క్రియేట్ చేసుకున్నారు అన్నది అందరికీ అర్థమైంది కదా. ఈ కంటెంట్ క్రియేట్ చేసుకుంటే దీని కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఇందులో ఒకానొక వ్యక్తి మహానుభావుడు ఎవరు బలరాం అంట. ఆయన చాలా చండాలమైన పదజాలాన్ని వాడుతూ అప్సరస, పిలక శాస్త్రి, పంతులు అనే పదాలు వాడుతూ నన్ను దూషించడం మొదలుపెట్టాడు. ఆ సంతోష్ పిలక శాస్త్రి ఈ అప్సరస బాగా నచ్చిందంట, అందుకే బాగా ప్రమోట్ చేస్తున్నాడు అనే మాటను వాడుతూ ఈవిడిది కాని కంటెంట్ని దొంగిలించి ఆవిడ ఛానల్లో పెట్టుకొని ఒక క్రియేట్ చేసిన కంటెంట్లో నా కులం పేరుని ప్రస్తావన చేస్తూ ఉద్దేశపూర్వకంగా అవమానించే వాళ్ళని అందరికీ అవకాశాన్ని ఇస్తూ ఈ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. నా ప్రస్తావన చేస్తూ ఈ కామెంట్ని ఏదైతే ఈ ప్రియా చౌదరి గారిని తిట్టిన కామెంట్ని తీసుకెళ్ళి ఆవిడ కంటెంట్ చేసింది, ఆ కంటెంట్కి బేస్ చేసుకొని ఈయన కామెంట్ పెట్టాడు. దీనికి కొంచెం మంది మహానుభావులు, ఎవరో పెద్దలు, కొంచెం సభ్యతా సంస్కారం కలిగిన వ్యక్తులు ఆయన మందలించడం కూడా జరిగింది. రాజా శర్మ గారు ఇలాగా కొంతమంది. అయితే
ఇలా బుద్ధులు చెప్పిన వ్యక్తుల్లో వ్యక్తిగత దూషణ చేయడం నేరం రా బాబు, తప్పు అది, అలాంటి పనికి వెళ్ళకు అని చెప్పి మా ప్యానలిస్ట్ ఒక ఆయన హనుమాన్జీ గారు, ఆయన కూడా వెళ్ళి రిప్లై ఇవ్వడం జరిగింది. బలరాం గారు, మీకు అమ్మ అక్క చెల్లి అందరూ ఉంటారు కదా, వాళ్ళతో ఇలాగే రంకులు కడితే తప్పు కదా. ఇటువంటి పైశాచిక ఆనందాన్ని పొందడం, దానికోసం వ్యక్తిగతంగా దాడి చేయడం రెండు తప్పు. అలాంటి పనులకి వెళ్ళకండి సార్ అని చెప్పి చాలా మర్యాదగా పెట్టారు. పెడితే ఈ అప్సరసకు బుద్ధులు చెప్పకుండా మాకే చెప్పడానికి వచ్చావు అంటే నీ పరిణితి ఎలా ఉందో తెలుస్తుంది. హనుమంతుడు కూడా నిన్ను చూసి చీ అంటాడు. ఆంజనేయ స్వామి హనుమంతుడు ఈయన చూసి చీ అంటాడు. ఎందుకు? నువ్వు సభ్యతా సంస్కారం కలిగి ప్రవర్తించవయ్యా బాబు అని చెప్పి ఒక మాట అన్నందుకు ఇలాగా. ఇదే ప్రవర్తన. ఈ ఈ ప్రవర్తించడానికి ముఖ్య కారణం ఎవరు అంటే ఎంఆర్ఎఫ్. ఎందుకు? వేరే ఎక్కడో పెట్టుకున్న కామెంట్, ఎవరికో ఎక్కడో ఏదో జరుగుతున్న దాన్ని తీసుకొచ్చి ఛానల్లో పెట్టి ఉద్దేశపూర్వకంగా ఉగ్రభార్గవ సేన మీద తిట్టించే ప్రయత్నం చేసి అటువంటి కమ్యూనిటీ పోస్ట్ పెట్టింది ఈవిడ. ఇందులో ఎక్కడా కూడా ఉగ్రభార్గవ సేన వాళ్ళ తాలూకా ప్రమేయం ఈవిడ మీద లేనే లేదు. దీనికి మళ్ళీ నేను రిప్లై ఇచ్చా. అప్సరస, పిలక శాస్త్రి, పంతులు, ఎంటర్టైన్మెంట్ ప్రమోట్ చేయడం, మంచి మంచి భావజాలం, మంచి సత్ప్రవర్తన కలిగి స్త్రీల పట్ల మంచి భావన కలిగి ఉన్నారు. బలరాం గారి తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే వారిని కూడా ఇలాగే అప్సరస అని వ్యాఖ్యానిస్తారా? మీ ఇంటి ఆడవాళ్ళకైతే వేరే మాటలు, వేరే ఆడపిల్లకి ఇవే మాటలు. ద్వంద్వ వైఖరి కాదు, అర్ధాన వైఖరి. చెల్లెలు, కూతురు అని వ్యాఖ్యానించి ఉన్నా మీరు సంస్కారవంతులని మాట్లాడవచ్చు. నేను ఎప్పుడు ఏ లైవ్లో కూడా స్త్రీలను ఇంత హీనంగా మాట్లాడలేదు. నా ప్రవర్తన ఆధారంగా ద్వేషం ఏర్పడే అవకాశమూ లేదు. శ్రీ విద్య చిన్నపిల్ల ఏదో ఉత్సాహంగా మాట్లాడితే అందరికీ అవకాశం ఇచ్చినట్టు ఆవిడికి కూడా ఇచ్చాను. ఇది నేరం అయ్యిందా? బహుశా నేను పంతులు, బ్రాహ్మణ కులానికి చెందిన వాడిని అని ద్వేషించవచ్చు. కానీ ఉన్నత భావాలు, వ్యక్తిత్వ వికాసాలపై ప్రస్తావన చేసే అలవాటు ఉన్న విద్యాధరి కూడా ఈ కామెంట్ ఉంచింది అంటే బ్రాహ్మణుల కుల ఆధారంగా దూషించే వారిని ప్రోత్సహించే ఆలోచన ఉన్నది అని చెప్పి నేను కామెంట్ చేస్తూ గతంలో జరిగిన విషయాల గురించి కూడా కొన్ని ప్రస్తావనలు చేశాను ఈవిడ మీద. చేసి ఇది నా కులం ఆధారంగా నేను బ్రాహ్మణగా పుట్టాలని నేనేమనుకోలే. భగవత్ ప్రసాదంగా వచ్చింది. మీరు కూడా అనుకోలే. మీరు ఎంచుకొని మీ కులంలో పుట్టలేదు, నేను ఎంచుకుని నా కులంలో పుట్టలే. భగవత్ ప్రసాదంగానే మనకి ఈ జీవితాలు వచ్చాయి. మీరు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. భగవంతుని దృష్టికి అందరూ సమానమే. ఇలాగా ఎక్కువ తక్కువ చూసే వాళ్ళ దృష్టి ఏదైతే ఉన్నదో దాని ఆధారంగానే బ్రాహ్మణుల మీద హీనమైన, ఘోరమైన ఆలోచనలు పెరుగుతున్నాయి అని ఈ వచ్చేసిన బ్యాచ్లో రామదేవరదాస్ అని ఒకడు దారుణంగా బ్రాహ్మణులు తిడుతూ ఉంటాడు. ఇంకొక ఆయన పైలా దాస్ అని పేరుతో ఒక ఆయన ఉంటాడు. వాడు కూడా బ్రాహ్మణుల్ని దారుణంగా, హీనంగా తిడుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళను అందరూ మా గురువులు, మా మహానుభావులు, మేము రాసుకు పుసుకు తిరుగుతాం, మాకు అందరూ మా వచ్చేసిన బ్యాచ్లో వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పుకుంటుంది ఈవిడ. అందుకని మేము ఆవిడ్ని ప్రశ్నించాం, మిమ్మల్ని కాదు. ఈ వచ్చేసిన బ్యాచ్ ఏదైతే కులానికి చెందిందో ఈ ఎంఆర్ఎఫ్ కూడా సేమ్ కులానికి చెందిన ఆవిడ. ఈ కుల పిచ్చితోని ఈ బ్రాహ్మణుల్ని తిట్టే వాళ్ళని అందరినీ కూడా ప్రస్తావన చేస్తూ బ్రాహ్మణులు అయితే విక్టిమ్ కార్డు తీస్తారా అని మర్యాదగా మాట్లాడడానికి కారణం ఇదే. బ్రాహ్మణుల్ని అంటే విక్టిమ్ కార్డు తీయట్లేదు. ఉద్దేశపూర్వకంగా ప్రతి కులం వాళ్ళు బ్రాహ్మణుల్ని తిట్టే విధంగా మీరు ప్రోత్సాహం చేస్తున్నారు. మీరు గోపాల సేవ అనే ఛానల్కి ఉద్దేశపూర్వకంగా మీరు ఇటువంటి పోస్టులు పెట్టి సహకారం అందించడానికి కారణం మీ కులపిచ్చి. ఆ కులపిచ్చి బ్రాహ్మణుల్లో లేకపోవడం వలన నాకు తోటి బ్రాహ్మణుడు నాకు సహాయం రాడు. పైగా ఈ బ్రాహ్మణులు తిట్టాలి అని మీరు ఎవరైనా ప్రయత్నం చేస్తే మీతో పాటు మరో 4 గొంతులు కలుస్తాయి. ఎందుకు అంటే ఇటువంటి ప్రచారాలు కారణము. ఈ ఉద్దేశంతోనే ఆవిడ ఎవరు శ్రీ విద్య గారు కూడా ఆవిడని నీకు ఇటువంటి ప్రస్తావనలో వెంటనే ప్రవచనకారులు, పీఠాధిపతులు ఎందుకు గుర్తొచ్చారు, ఇతరత్ర అధికారులు కానీ, విద్యార్థులు కానీ, సంఘ సంస్కర్తలు కానీ, మహానుభావులు కానీ, టీవీ పెద్దలు కానీ, మీడియా మిత్రులు కానీ ఎవరు గుర్తు రాలేదు. కేవలం డైరెక్ట్గా వీళ్ళనే దూషించాలని నీకు ఎందుకు అనిపించింది అంటే నీలో బ్రాహ్మణ ద్వేషం ఉన్నదా అని ఆవిడ ప్రశ్నించింది. వీలైతే ఉన్నదనో లేదనో సమాధానం చెప్పాలి. మీరు ఒక ఆడపిల్ల అయ్యి ఉండి వేరే ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని తిట్టించడం కోసం వాళ్ళకి ఏదైనా అవకాశం దొరికిన చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మీరు డైరెక్ట్గా కమ్యూనిటీ పోస్టులు పెట్టి డిగ్రేడ్ చేస్తారు. ఇంత చేశారు కదా, దీనికి ముఖ్య కారణం ఏంటి? మేము మీకు ఏం అపకారం చేసాం? మేము మిమ్మల్ని ఎప్పుడు టార్గెట్ చేసాం? మేము మిమ్మల్ని ప్రశ్నించాం? మేము మీతో ఎప్పుడు విభేదించాం? మీకు నాకు ఏంటి సంబంధం? మీకు నాకు వ్యతిరేకత ఏంటి? మీరు ఎందుకు నా మీద పోస్ట్ పెట్టారు? సదరు వీడియోను కూడా ఇచ్చి స్త్రీ సూక్తం, పురుష సూక్తం, అమ్మవారు అనుకుంటూ మా ప్రస్తావన చేస్తూ వీడియో లేదా పోస్ట్ ఎందుకు చేయవలసి వచ్చింది? దీనికి కారణం ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నది అంటే అది బ్రాహ్మణ ద్వేషం అయ్యి ఉంటుంది అని మేము భావిస్తున్నాం. కాదు అంటే నిరూపించండి.
అంతే. ఇంకా తర్వాత దీని తర్వాత ఇంకొక వీడియో కూడా వస్తుంది. అసలు సదరు సమాజంలో బ్రాహ్మణ ద్వేషం అనే విక్టిమ్ కార్డ్ అని మీరున్నారు. సదరు బ్రాహ్మణ ద్వేషానికి కారణాలు ఏంటి? ఎటువంటి మాటలు పడుతున్నారు? ఇన్ని మాటలు పడుతున్నా చలనం లేకుండా బ్రాహ్మణులు ఎలా బతుకుతున్నారు? ఇదే వేరే కులం వాళ్ళని, రెడ్డి వాళ్ళని కానీ, లేకపోతే చౌదరీలను కానీ, కాపులను కానీ కులం పేరు పెట్టి తిడితే, అవమానిస్తే ఎంత దారుణంగా ఉంటుంది. బ్రాహ్మణులను అయితే ఎవరైనా సరే ఎంత ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయం మీద కంపారిటివ్గా ఒక లైవ్ కూడా ఉంటుంది. మీరు కాదు అని ఖండించడానికి వీలు లేని ఆధారాలు చూపించి మాట్లాడతాం. అందువలన మీరు ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటే దర్జాగా చెప్పచ్చు. జై శ్రీరామ్.